హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి పర్వదినాన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ దీపావళి రోజున మేము పూజ ఎలా జరుపుకున్నాము, దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ కొట్టండి. చాలా రోజుల తర్వాత అయితే వ్లాగ్ చేస్తున్నానండి. కొత్తగా నా ఛానల్ని చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కేయండి. ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? ముందు రోజే ఇల్లు అంతా శుభ్రం చేసి పెట్టుకునేసానండి. కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసుకొని కల్లాపి జల్లి ముగ్గు పెట్టాను. ముగ్గు అయితే బాగానే వేశాను అనుకుంటున్నా. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మార్నింగ్ మళ్ళీ పూజ గదిని అయితే శుభ్రం చేసుకున్నానండి. అలాగే దీపాలు అన్నిటినీ కడిగేసుకొని పటాలన్నిటినీ తుడిచేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇంకా పూలతో అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇంకా కింద అయితే ఒక చిన్న దీపం పెట్టడానికి ఇలా రెడీ చేస్తున్నాను. దీనికోసం అయితే నేను ముందుగా చామంతి పూలను అయితే రౌండ్గా పెట్టుకున్నానండి. అలాగే చిట్టు రోజాలు ఉంటాయి చూసారా, వాటిని కూడా చుట్టూ రౌండ్గా దాని లోపల పెట్టుకుంటున్నాను. ఇక ఈ రెండిటి మధ్యలో అయితే ఈ చామంతి రేకులను అయితే తీసుకొని మధ్యలో చల్లేసుకుంటున్నానండి. ఇదైతే పలుచగా కాకుండా మందంగా తిక్కుగా చల్లేసుకుంటున్నాను అనమాట. ఇది చల్లేసుకున్న తర్వాత దాని మధ్యలో వచ్చి మళ్ళీ చిట్టి రోజాలు రేకులు ఉంటాయి కదా, వాటిని మధ్యలో వేస్తాను అన్నమాట. రోజు కాలేజీకి వెళ్ళి వస్తుంటాను కదండి, సో అలసట వచ్చేస్తుంది. కాబట్టి దీపం మాత్రమే పెట్టగలము. ఏదో ఒక పండుగ వచ్చినప్పుడు మాత్రమే ఇలా ఓపిక్గా పెడతానన్నమాట. చూసి మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఓకే. ఈ చామంతి పూల రేకులు అయితే చల్లడం అయితే అయిపోయింది. ఇక చిట్టు రోజా రేకులను అయితే తీసుకొని మిడిల్లో అయితే వేసుకొని మధ్యలో దీపం పెట్టుకుంటానండి. చూడ్డానికి చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా చిన్న డెకరేషన్లు కూడా చేస్తూ ఉండాలి. ఇది మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఈసారి పూజ చేసేటప్పుడు తప్పకుండా. ఇలా చిన్న చిన్న డెకరేషన్లు ఇంట్లో నా చేతితో చేస్తే మాత్రమే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మొత్తం చిట్టి రోజాల రేకులను అయితే మధ్యలో అయితే పెట్టేశాను. ఇక ఫినిషింగ్ ఎలా ఉంది? బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి పూజ చేసేటప్పుడు సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకోండి. చూడ్డానికైతే చాలా బాగుంటుంది. ఈ పూల డెకరేషన్ అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో ఉంది కదా, అక్కడ చిన్న దీపాన్ని అయితే పెట్టేసుకుంటున్నాను. చూడ్డానికైతే చాలా ముచ్చటగా ఉంటుంది. ఇక ఇక్కడ దేవుడి పటాల దగ్గర అయితే చామంతి పూలతో అలంకరించుకున్నానండి. ఇదిగో ఉన్నాయి కదా దేవుడి పటాలు, ఇవన్నీ మా పెళ్ళికి గిఫ్ట్గా వచ్చినవండి. ఈ మధ్యలో మాత్రం మా అమ్మ తీసిచ్చింది. ఈరోజు నేను పూజ స్టార్ట్ చేసేసరికి అయితే 11:30 అయితే అయిందండి. ఎంత త్వరగా లేచినా కూడా పనులు ఉంటాయి కదా, ఆ పనులన్నీ క్లియర్ చేసుకునేసరికి అంత టైం అయితే పడుతుందన్నమాట. ఇదిగో ఈ మధ్యలో చిట్టి రోజాలను అయితే పెట్టేసుకొని మొత్తం పూజ గదిని అయితే ఇలా అలంకరించుకున్నాను. ఇంకా ఆ తర్వాత మనకి దీపాలు ఉన్నాయి కదా, ఆ దీపాలలో ఒత్తులు అయితే వేసేసుకొని నూనె అయితే పోసుకొని దీపం అయితే పెట్టేయాలి. ఇంకా మరి నేను దేవుడి కోసం ఏం ప్రసాదాలు చేశాను చూసేద్దామా? మరి అలసంద వడలు అయితే చేశానండి. ఇక దీనితో పాటు లెమన్ రైస్ అయితే చేశాను. వేడివేడిగా పాల పాయసం. వీటినైతే మేము గుగ్గిళ్ళు అంటామండి, మరి మీరేమంటారు? ఇవైతే వినాయక చవితికి ఎక్కువగా పెడతారండి. ఎక్కడ చూసినా ఈ ప్రసాదమే పెడతారు. ఇంకా మా ఆయన కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దేవుడి కోసం అయితే చేసి మిగిలినవన్నీ మా ఆయన కోసమే. మరి వీటితో పాటు యాపిల్స్, జామకాయ, అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టానండి దేవుడికి. ఇక డెకరేషన్ అండ్ వంటలు అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పూజను అయితే స్టార్ట్ చేసేద్దాం మరి లేట్ చేయకుండా.
చూసారుగా మా ఇంట్లో ఈరోజు దీపావళి ఎలా స్టార్ట్ అయింది, అలాగే పూజ ఎలా జరుపుకున్నామన్నది. ఇక ఈవినింగ్ అసలు సిసలైన దీపావళి స్టార్ట్ అవుతుందండి. అదేనండి దీపాలు పెట్టడము, క్రాకర్స్ కాల్చడము. సో ఈవినింగ్ మేము దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది ఒక వీడియో తీసి పెడతాను. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.